దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్పంచ్ పులి సత్యంగౌడ్, ఏఎంసీలు డైరెక్టర్ కరీం ఈసారి శ్రీనివాస్, నాయకులు పోన్చెట్టి వెంకటేష్, మేకల పరశురాములు, చంటి ప్రసాద్, లోలగు వేణు, వెంగలి అంజయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మరి మహిళా క్రాంతిదర్శి, మహిళలందరికీ కూడా చదువు చెప్పాలి, ఆ చదువు ద్వారా వారి జీవితాలు బాగుపడతాయనేటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళినటువంటి స్వర్గీయ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరం కూడా ఆ మహాతల్లికి పూలమాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించడం జరిగింది. మరి వారు జీవించినటువంటి కాలంలో మరి మహిళలకు కానీ, శూద్రులకు కానీ, అతిశూద్రులకు కానీ విద్య నిరాకరించబడ్డప్పుడు తన భర్త ద్వారా తను విద్యావంతురాలై మహిళల కొరకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి మరి మహిళల చదువు కొరకు కృషి చేసినటువంటి మహనీయురాలు. మరి ఇప్పుడున్నటువంటి మహిళా తల్లులు, సోదరులు, మహిళా సోదరిమణులు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి.